ఆయన చిత్తము ఎదిరించిన వాడు ఎవడు? రోమిలు రాసిన పత్రిక మరొకసారి పౌలు ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు? రోమిలకు రాశాడు. దేనికోసం రాశాడు? వారికి శ్రమ కలగబోతూ ఉంది. వారు క్రైస్తవ జీవితంలో మరి ముఖ్యంగా రక్షణలో వారు ఆ రక్షణలో ఉన్నటువంటి లోతును వాళ్ళు తెలుసుకొని వారు ఎరిగి వారు రక్షణలో స్థిరపడాలి. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యంలో వారు బలపడాలి, వారు స్థిరంగా ఉండాలి, దేవునితో వారి సంబంధం బలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ ఎంత లోతైనది, దాని వెనకాల ఎంత మెకానిజం ఉంది, దాని వెనకాల ఎంత మహిమకరమైనటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని వివరించి వారికి ఆ రక్షణ అంటే ఏంటో తెలియజేసి ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయకుండా ఎలా ఉండాలి అనేది వివరిస్తూ ఆ తర్వాత కూడా మనం చూస్తాం 12వ వచనం తర్వాత నుంచి కూడా ఎలా ఉంటుందంటే ఇంత గొప్ప రక్షణను పొందుకున్నటువంటి మనం ఎట్లా బ్రతకాలి, ఆ రక్షణని ఎట్లా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పి ముగిస్తాడు ఈ రోమీయులకు రాసిన పత్రికలో. అయితే ఈ ప్రాసెస్లో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. 9వ అధ్యాయంలో కూడా ఈ రక్షణ మనకి ఎట్లా లభించింది, ఈ రక్షణ వెనకాల ఎంత మహిమకరమైనటువంటి ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి దేవునికి మనకి రక్షణని ఇవ్వడం వెనకాల అనేటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఒక గొప్ప ఆదరణకరమైనటువంటి విషయాన్ని ఈ 9వ అధ్యాయంలో మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. మనకు అనంటే రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ లేఖను తన గ్రంథంలో చేర్చి మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. మనతో కూడా దేవుడు ఆ విధంగా మాట్లాడి బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. సో 9వ అధ్యాయంలో ముఖ్యంగా ఒక గొప్ప విషయాన్ని చెప్పి గొప్ప ఆదరణకరమైన విషయాన్ని విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు పౌలు. ఏంటి ఆదరణకరమైన విషయము అని అంటే, నీ రక్షణ చాలా గొప్పది, నీ రక్షణ నిన్ను పరిశుద్ధతలోకి తీసుకెళ్లేది, నీ రక్షణ నువ్వు కనుక రక్షింపబడితే ఆ రక్షింపబడిన వ్యక్తిని ఎంత గొప్పదంటే అది పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్ళేది. అది దేవుడు పాపాన్ని సహించలేడు. దేవుడు తన ప్రజలు తనని ఆరాధించకుండా ఉండడాన్ని ఆయన సహించలేడు. ఆయన్ని కాకుండా వేరే వేరే వాటిని ఆరాధించడం కూడా ఆయన సహించలేడని 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూసాం ఆల్రెడీగా. తర్వాత 3వ అధ్యాయంలో కూడా మీరు మీ క్రియల్ని బేసి 3, 4 ఇట్లా కూడా క్రియలు కాదు, అది కేవలము విశ్వాసమును బట్టి విశ్వాసం ఉంచి మీరు ఏం చేయాలంటే మీరు ఈ రక్షణకు ఈ రక్షణలో మీరు ఉండగలుగుతారు. విశ్వాసమును బట్టే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. మీకు నీతి ఎలాగొస్తుంది? మీ క్రియల ద్వారా మీకు నీతి రాదు. మీ హీరోయిజం ద్వారా, నీ మంచితనం వల్ల, మీకు కలిగిన మెప్పు వల్ల, మీకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల మీకు రక్షణ రాదు, పాప క్షమాపణ రాదు, పరలోక రాజ్యం రాదు, నిత్య జీవం రాదు. కేవలం విశ్వాసం ద్వారా వస్తుంది. యేసుక్రీస్తు అను ఒక నరుని, ఆ నరుడు ఎవరో కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడై ఉన్న నరుడు. ఆ నరుణ్ణి విశ్వసించిన ఎడల, ఆ వ్యక్తికి నీ జీవితాన్ని సమర్పణ చేసిన ఎడల, ఆ వ్యక్తికి నీవు బానిసమైన ఎడల మాత్రమే రక్షణ సాధ్యము, దేవునితో సంబంధము సాధ్యము, నిత్య జీవము సాధ్యము, నిత్యమైనటువంటి దేవుని నుండి వచ్చేటువంటి మెప్పు సాధ్యము అనే విషయాలు మనకు తెలియజేసుకుంటా వచ్చాడు. సరే, విశ్వాసము ఉంచాలి అన్నాడు. సరే, 9వ అధ్యాయం 8వ అధ్యాయం వచ్చేసరికల్లా ఆ విధంగా విశ్వసించిన వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప సంగతి ఏంటంటే శాంక్టిఫికేషన్. వారి జీవితంలో దేవుడు వారిని విడవకుండా వారిలో ప్రక్రియ జరిగిస్తూ ఉంటాడు. దాన్ని కొనసాగించేవాడు ఆయనే. విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. విశ్వసించి ప్రభువుకు నువ్వు దగ్గర అవుతావు, నీ క్రియల ద్వారా అవలేమని ముందు చెప్పాడు. 8వ అధ్యాయంలో ఆ విశ్వాసాన్ని కొనసాగించేది ఆయనే. ఈ ప్రక్రియలో నిన్ను పరిశుద్ధపరుచుకుంటాడు.
ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడు కదా. ప్రావిడెన్స్ గురించి అక్కడ మనం వింటాం కదా. సో మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా దానికి ఆయన ఎవరు? ప్రతి సంఘటన మీద కూడా ఆయన ఎవరు? సార్వభౌముడు, ఆయన సర్వాధికారి. హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. సో ఎస్పెషల్లీ వెన్ సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మై లైఫ్ అండ్ యువర్ లైఫ్, మరి ముఖ్యంగా నీ జీవితానికి నా జీవితానికి సంబంధించినటువంటి విషయాలైతే ఆయన ఇంకా ఆయన యొక్క అధికారాన్ని అక్కడ ఉపయోగించి మనకు మేలు కలుగునట్లుగా వాటిని ఏం చేస్తాడంట? సమకూర్చేటువంటి దేవుడు. ఏంటి ఆ మేలు అనంటే క్రీస్తు స్వరూపంలోకి మారడం. సో ఆ విధంగా మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చుకుంటాడు. ఆయన ప్రేమ నుండి మనల్ని, ఆ తర్వాత చిన్నగా చివరికి వచ్చేసరికల్లా సరే మంచిది, అయితే ఈ గొప్ప ప్రేమ, ఈ విశ్వాసము మనలో కొనసాగుతుందా? మనం దాన్ని కాపాడుకోగలమా? మనం పోగొట్టేసుకుంటామేమో అనుకుంటారని ఆఖరికి వచ్చేసరికల్లా ఏం చెప్తున్నాడంటే, బాబు ఇది గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ, ఇది ఎన్నడూ కూడా నీ నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. అది ఏదైనా, అది ఖడ్గమైన, అది ఏదైనా సరే మీ నుండి, మిమ్మల్ని ఈ ప్రేమ నుండి ఎవ్వరు కూడా దూరం మీరు చేయలేరు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తాడు. 9వ అధ్యాయంకి వచ్చేసరికల్లా యూదులని ఒక టాపిక్గా, లేకపోతే యూదులని గురించిన విషయాన్ని దాన్ని ఒక అవకాశంగా వాడుకొని మరలా రక్షణ గురించే గొప్ప విషయాల్ని తెలియచేయడానికి పౌలు ఇష్టపడతా ఉంటాడు. కానీ టాపిక్, అవకాశం, మాట్లాడడానికి ఒక అవకాశం కావాలి కదా, ఒక టాపిక్ కావాలి కదా. సో ఎవరి టాపిక్ని చూస్ చేసుకున్నాడంటే 9వ అధ్యాయంలో యూదుల గురించిన టాపిక్ని. సో యూదులు దేవుని ప్రజలు కదా. అబ్రహాము తోటి వారి పితరుడైనటువంటి అబ్రహాం తోటి దేవుడు వాగ్దానం చేశాడు, మీరు దేవుని ప్రజలై ఉంటారు, నా ప్రజలుగా ఉంటారు, నన్ను ఎరుగుతారు, నన్ను గుర్తుపడతారు, నాతోనే ఉంటారని ఆయన దేవుడే నిబంధన చేసుకున్నాడు, వాగ్దానం ఇచ్చాడు. మరి యూదులు నిజంగా యేసుప్రభు దేవుడు అయితే యూదులు ఆయన గుర్తుపట్టకపోవడం ఏంటి? అంటే దేవునికి దూరం అయిపోయారు ఆ యూదులు. వారు దూరం అవ్వరని దేవుడు ఏం చేశాడు? నా ప్రజలుగానే ఉంటారని దేవుడు వాగ్దానం వాళ్ళకి చేసేసాడు కదా. ఎవరికి చేశాడు? అబ్రహాముకి చేశాడు అని కొంతమంది డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాన్ని ఒక ఆసరాగా, లేకపోతే దాన్ని ఒక అవకాశంగా, సో ఆ డౌట్ని క్లారిఫై చేయడం అనే దాన్ని ఒక అవకాశంగా తీసుకొని మరలా విశ్వాసుల్నే బలపరుస్తున్నాడు పౌలు. ఆయన ఈ పత్రిక అంతా కూడా చేసే ప్రక్రియలోకే మరలా వచ్చేసాడనమాట. సో ముందేమో ఏం చెప్పాడంటే, బాబు నిజమే వారికి వాగ్దానం ఉంది, యూదులకి వారు దేవుని తెలుసుకుంటారని, దేవుని ప్రజలుగా ఉంటారని వాగ్దానం ఉంది, బాగానే ఉంది. కానీ బాబు ఫస్ట్ నుంచి కూడా వారు విశ్వాసం ఉంచిన వారు, కొంతమంది విశ్వాసం ఉంచుతారు. అబ్రహాము సంతానంలో చాలామంది కొంతమంది విశ్వాసం ఉంచుతారు, వారు నా ప్రజలుగా ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా విశ్వాసమే. అబ్రహాము కూడా విశ్వాసం మూలంగానే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. అయితే ఫస్ట్ నుంచి విశ్వాసమే బాబు, విశ్వాసం మూలంగానే అని. కావాలంటే చూడండి, అబ్రహాముతో కదా వాగ్దానం చేశాడు దేవుడు అని అన్నారు, కరెక్టే. మరి అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఇష్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇష్మాయిల్కి దేవుడు ఇవ్వలేదే ఆధిక్యత, తన ప్రజలుగా తన దేవుడుగా ఉండేటువంటి ఆధిక్యత, దేవుడిని గుర్తుపట్టేటువంటి కెపాసిటీ ఇష్మాయిల్కి దేవుడు ఇవ్వలేదు. సరే ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు ఎంతమంది? ఏశావు, యాకోబు. మరి యాకోబు గుర్తుపట్టాడు దేవుణ్ణి, ఏశావు గుర్తుపట్టలేదే, దేవుడు లేకుండానే ఉండిపోయాడే కదా. అలానే యాకోబు సంతానమైనటువంటి వీళ్ళు, ఇప్పుడున్నటువంటి యూదులు కూడా అందరూ గుర్తుపట్టరు. యూదులలో అందరు యూదులు కాదు అంటాడు పౌలు. వీళ్ళందరూ యూదులు కాదు.
అబ్రహాము కుమారులందరూ అబ్రహాం పిల్లలు అయిపోయారా? అబ్రహాం వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారా? లేదు కదా. అలానే యూదులందరూ యూదులు కాదు, యూదులందరూ కూడా ఇశ్రాయేళ్ళు కాదు కదా. అబ్రహాంకి 2 కుమారులు అయితే వాగ్దాన కుమారుడుగా ఎవరు పిలువబడ్డాడు? ఇస్సాకే. ఇష్మాయేలు అబ్రహాము కుమారుడుగా, అంటే బయలాజికల్గా అబ్రహాము కుమారుడే, కానీ ఆయన ఆయన ఏంటంటే ఆయన స్పిరిచువల్గా అబ్రహాము కుమారుడు కాలేకపోయాడు. సో కాబట్టి అట్లానే ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటా వస్తాడు. చెప్పుకుంటా వచ్చి విశ్వాసం ఉంచిన వారే ఇశ్రాయేలీలు అని చెప్పుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అంటే ప్రశ్న ఎవరు అడగట్లేదు ఇక్కడ. ఇంకొంచెం లోతుకి వెళ్తున్నాడు ఈ రక్షణ విషయంలో. ఎందుకు ఈ లోతుల్లోకి వెళ్తున్నాడంటే మనకి ప్రాక్టికల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని అన్ని లేయర్స్లో ఆయన డీల్ చేసుకుంటా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడ విశ్వాసులు ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఏ లేయర్లో కూడా ఏ సందర్భంలో కూడా వారికి అనుమానం రాకూడదు, వారు విశ్వాసం కోల్పోకూడదు, వారు అధైర్యపడకూడదు, వారు ఎల్లప్పుడూ సంతోషిస్తూనే ఉండాలి ప్రభులో అనేటువంటి ఉద్దేశంతో పౌలు అన్ని లేయర్స్లో కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ పొరలన్నీ కూడా తీసివేసుకుంటా వెళ్తా ఉన్నాడు. సరే, మంచిది, విశ్వాసం ఉన్నవారే నిజమైన ఇశ్రాయేలీలు. మరి ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎట్లా? ఈ విశ్వాసాన్ని ఉంచడం ఎట్లా? సరే, ఉంచాము, దాన్ని కాపాడుకోవడం ఎట్లా? విశ్వాసంలో కూడా మేము కూడా సన్నగిలిపోతున్నాం కదా. సన్నగిలిపోయే అవకాశం ఉందా లేదా? ఉంది. అల్పవిశ్వాసులం అయిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఈ విశ్వాసంలో సన్నగిలిపోతే మరలా మేము దేవునికి దూరం అయిపోయినట్టేనా అంటే కాదు. జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ చెప్పా కదా 8వ అధ్యాయంలో అంటున్నాడు పౌలు. ఏం చెప్పాడు పౌలు? ఏది కూడా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాప లేదు అని చెప్పానా? చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? నీతిమంతులుగా తీర్చేది దేవుడే అని చెప్పాడా? చెప్పాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యాకోబు లాంటి నిన్ను, ఏశావు యాకోబు ఇద్దరు పాపులే. యాకోబుని ఎట్లాగైతే ప్రేమించాడో, యాకోబు లాంటి నిన్ను కూడా దేవుడు అలా ప్రేమించాడు. ఆ ప్రేమ నుంచి నిన్ను ఎవ్వరూ ఏది కూడా ఎడబాపలేదు. ఆ ప్రేమను బట్టి నువ్వు విశ్వసించావు. ఆ కనికరాన్ని బట్టి నీవు దాని ప్రేమ అనొచ్చు, ఒక్కోసారి కనికరం అనొచ్చు, లేకపోతే బెటర్ వర్డ్ ఏంటంటే సేవింగ్ గ్రేస్ అనొచ్చు, రక్షించే కృప అనవచ్చు. ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడుకోవచ్చు. ఆ ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి, ఆ కనికరాన్ని బట్టి నువ్వు విశ్వసించావు తెలుసా. మరి నేను ముందే చెప్పాను కదా, ఆయన ప్రేమని ఎన్నడూ ఎడబాయదు అని. నేను ముందే చెప్పాను కదా, నేను నీతిమంతుడిగా తీర్పు తీర్చింది ఆయనే. నువ్వు ఏమాత్రం కూడా నీతి నీలో లేని సమయంలోనే నీ విశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు నా ప్రభువు నా నిమిత్తం ఆయన మరణించాడు, నేను ఆయన నిమిత్తం బ్రతుకుతాను అని నువ్వు చేసుకున్నటువంటి తీర్మానాన్ని, ఆ విశ్వాసాన్ని నువ్వు కనపరిచావు. అందుని బట్టి నువ్వేమైపోయావు? నీతిమంతుడు అయిపోయావు. నీతి క్రియలు నువ్వు చేసి నీ అకౌంట్లో నీతిని నువ్వు సమకూర్చుకోవాలా. నీ విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని బట్టి నువ్వు నీతిమంతురాలి అయిపోయావు, నీతిమంతుడు అయిపోయావు. అవును, ఈ విశ్వాసము కలిగింది ఆయన కనికరమును బట్టి. ఈ విశ్వాసం కొనసాగేది కూడా ఆయన కనికరాన్ని బట్టే. నీతిమంతుడిగా తీర్చుకున్న దేవుడు ఇతను నా బిడ్డ,
నేను ఈ వ్యక్తి నీతిమంతుడుగా ఉండాలి అని దేవుడు ప్రణాళిక కలిగి ఉండి 8వ అధ్యాయంలో మళ్ళీ అది కూడా చెప్పాడు కదా. ఏం చెప్పాడు పౌలు? ఎవరినైతే ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరినైతే పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరైతే నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరచాను. సో ముందుగా ఎవరైతే ఈ ప్రక్రియలో ఉంచాలని చెప్పి నీతిమంతులుగా తీర్చుకోవాలి, నీతిమంతులుగా తీర్చేసేసి వాడి మీద ఎవడు ఇంకా వేలు చూపించడానికి వీల్లేదు. వాడి కేసు ఎవడ వాదించినా సరే ఓడిపోవాల్సిందే. వీడు పాపి, ఇంకా పాపంలోనే ఉన్నాడు అని ఏ అడ్వకేట్ వాదించినా ఆ వాదన తేలిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? నీతిమంతుడిగా తీర్చింది ద జడ్జ్ ఆఫ్ ఆల్ జడ్జెస్ ఆర్ ద జడ్జ్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశమునకు తీర్పు తీర్చేటువంటి అధికారి, సర్వాధికారి అక్కడ తీర్పు ఇచ్చింది. ఎంతైనా వాదించుకొని ఎవడైనా రాని వాదించుకొని ఆఖరికి తీర్పు ఏంటి అని అంటే, అయిపోయిందా వాదించడం అంటాడు దేవుడు. అయిపోయింది, దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని చెప్పి మనకు వ్యతిరేకంగా వాదించినాడు ఎవడో దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత మళ్ళా సేమ్ అదే జడ్జిమెంట్. రే ఎందుకు నీ నోరు నొప్పి పుట్టించుకుంటావు? ఆల్రెడీ నేను తీర్పు తీర్చాను కదరా. వాడు నీతిమంతుడు. నేను తీర్పు తీరిస్తే, నేను నీతిమంతుడిగా తీరిస్తే ఇంకా ఎవడు దానికి కాదంటాడు? నేను తీర్చేశానంతే, వాడు నీతిమంతుడు. ఆ విధంగా దేవుడు సంకల్పించాడు తన ప్రజల్ని ఆయన ఈ విధమైనటువంటి ప్రక్రియల్లోకి తీసుకొని వచ్చుకోవాలని. కొంతమందిని దేవుడు ఏం చేశాడు? ఆయన సంకల్పించాడు. కాబట్టి అటువంటి వారిని నీతిమంతులుగా తీరిస్తే మరలా ఎవ్వరు కూడా ఆ వ్యక్తికి శిక్షని వేయలేరు, శిక్షకి పాత్రుడని వాదించలేరు కదా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని, ఏ విశ్వాసం బట్టయితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావో ఆ విశ్వాసాన్ని కొనసాగించే శక్తి నాకు దేవునికి లేదా? ఏ విశ్వాసాన్ని అయితే దేవుడు ఇచ్చాడో, ఏ విశ్వాసాన్ని బట్టి అయితే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో మన క్రియల మూలంగా కాక, క్రియలను బట్టి కాక, ఆ విశ్వాసాన్ని మన హృదయంలో కొనసాగించడానికి అనే శక్తి లేదా? ఆ దేవునికే ఉంది కదా. ఉంది. అసలు విషయం ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. అసలు విషయం ఇప్పుడు చెప్తాను అంటున్నాడు పౌలు. అరే, భూమి పునాది వేయక మునిపే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఈ నీతికి నిన్ను ఎన్నుకున్నాడు, నీతిమంతుడిగా చేసుకోవడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. కాబట్టి నిన్ను తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు భయపడవద్దు. నువ్వు పాపివి అని వేలెత్తి కొంతమంది చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు భయపడవద్దు. అరే, ముందు నీతిమంతుడిగా మారమ్మా, తర్వాత వెళ్దు కానీ చర్చికి అంటాడు సైతాను. ఏమంటాడు? అబ్బో, చర్చికి బయలుదేరింది అంటాడు సైతాన్. అది కొంతమంది మనుషుల ద్వారా చెప్పించవచ్చు, లేకపోతే హృదయంలో లోపల నుంచి కూడా అలాంటి స్వరాలు ఒక్కోసారి వినిపించవచ్చు. ఓకే వినీత, వినిపిస్తున్నాయా అండి? అలాంటి స్వరాలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. బ్యాప్టిజం గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నేను బ్యాప్టిజం తీసుకోవాలి ప్రభా, ఏంటి మరి దాని గురించి ఆలోచించాలి ప్రభా, నీ జీవితాన్ని నీకు ఇవ్వాలి ప్రభా అని చెప్పి వినీత పాపం అమాయకంగా ప్రార్థన కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే లోపల నుంచి ఒక స్వరం. ఏం స్వరం? చాలే, టైం ఉంది కానీ ఏదో పెద్ద పర్ఫెక్ట్ అయిపోయావు నువ్వు ఇప్పుడు, నువ్వు ఒక్కదాని మీద తక్కువ దేవుడికి, ఇప్పుడేం అవసరం లేదులే, చాలా ఉన్నాయి, అవి సరి చేసుకో ముందు
అని లోపల నుంచి ముందు మంచిగా చదువుకో, తర్వాత చూసుకోవచ్చు, ముందు మంచి పేరు తెచ్చుకో తల్లిదండ్రుల దగ్గర, ముందు బంధువుల దగ్గర మంచి పేరు తెచ్చుకో, మంచి సమాజం దగ్గర మంచి పేరు తెచ్చుకో, ముందు నీకున్న కొన్ని చెడ్డ గుణాలు అది ఉంది అది ఉంది ఇది ఉంది ఇది ఉంది చూడు, అవి పోగొట్టుకో ఫస్ట్, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి లోపల నుంచి స్వరం వస్తుంది అన్నమాట. సో అది సైతాను స్వరం, అది మనల్ని తీర్పు తీర్చేటువంటి స్వరం, మనల్ని ఆపివేసేటువంటి స్వరం. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అలాంటి స్వరాలు వినిపిస్తాయి. కొన్ని అవసరతల్లో మనం కృంగిపోతూ ఉన్నప్పుడు అలాంటి స్వరాలు వినిపిస్తాయి. కొంతమంది దూషిస్తూ ఉన్నప్పుడు, కొంతమంది మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు అలాంటి స్వరాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు అందుకని ఆ విధంగా పడక ముందే ఇట్లాంటి స్వరాలు వినిపిస్తుంటే అసలు జీవితంలో రక్షింపబడడం కష్టం, చాలా దేవునికి దూరం అయిపోతావు, చాలా డేంజర్ అది. రక్షింపబడిన తర్వాత కూడా ఇలాంటి స్వరాలు వినిపిస్తాయి, ఎప్పుడప్పుడు రక్షింపబడిన తర్వాత కూడా ఇలాంటి స్వరాలు వినిపిస్తాయి. రక్షింపడ్డావు కదా, మరి నువ్వు రక్షింపడి ఏం ఉపయోగం అనే స్వరాలు వినిపిస్తాయి. నువ్వు గొప్ప గొప్ప విషయాలు చేయాలి కదా, గొప్ప గొప్ప విషయాలు సాధించాలి కదా అనే స్వరాలు వినిపిస్తాయి. ఏం గొప్ప విషయాలు సాధిస్తారు? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం గొప్ప సంగతులు చేస్తారు? చెప్పండి. వారు ఇంట్లోంచి బయటికి వస్తే ఎవడు చంపుతాడో తెలియదు, ఎవడు పట్టుకొని వెళ్తాడో తెలియదు, ఎవడు ఏ తప్పుడు కేసు బనాయించి తీసుకెళ్ళి సింహాలకు మేతగా వేస్తాడో తెలియదు. ఏం గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు వాళ్ళు, ఏం గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఏదైనా చదువుకొని ఉన్నవాళ్ళు కావచ్చు, గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గొప్ప గొప్ప పనులు చేసే స్థాయిలో అసలు వాళ్ళు లేరు తెలుసా, ఆ పొజిషన్లో లేరు ఆ రోజుల్లో. మరి ముఖ్యంగా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు చేయగలిగింది ఏంటి అని అంటే, ఒక చిన్న స్థానిక సంఘముగా వాళ్ళు కూడుకోవడం, దేవుని ఆరాధన చేసుకోవడం, ఆ స్థానిక సంఘంలో ఒకరినొకరు వారు ప్రేమగా ఉండడం, ఒకరినొకరు ఆదరించుకోవడం, ఆ తర్వాత యేసుక్రీస్తు సువార్తని ప్రకటించడానికి వారికి ఉన్న అవకాశాలని అన్నిటినీ సద్వినియోగం చేసుకోవడం. ఈ సువార్త ప్రకటించడానికి వారు సద్వినియోగం చేసుకోవడం. వారు అంతఃపురంలో కైసరు ఇంట్లో, అధికారుల ఇంట్లో ఒకవేళ పనివారిగా ఉంటే, బానిసలుగా ఉంటే, వారు చిన్నగా వారి యజమానులకో వారి యజమానురాలికో సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయడం, వారి తోటి వారసులు తోటి పౌరులకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయడం, సువార్త పని మీద విస్తృతంగా తిరుగుతున్నటువంటి అపోస్తలులకు సహాయంగా ఉండడం. చాలా చిన్న పనులు, మనుషుల దృష్టిలో చాలా చిన్న పనులు. అయితే అలాంటి చిన్న పనులు చేస్తూ ఉంటే అనేక మంది వారిని ఏం చేస్తారు, ఒక్కొక్కసారి ఆ పనులు చేయడానికి కూడా తీసుకెళ్ళి చెరసాలు వేసేస్తారు. ఏం పెద్ద వాక్యం చెప్పినట్టుగా కూడా ఉండదు. ఎవరో సహోదరుడు పౌలు ఇట్లాంటి వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళకి వెళ్ళి ఒక గిన్నెడు మంచినీళ్ళు అటు రోడ్డు మీద వెళ్తుంటే పౌలు మంచినీళ్ళు తాగయ్యా అని చెప్పి మంచినీళ్ళు ఇస్తే పౌలు ప్రకటించే వెళ్ళిపోతాడు. తర్వాత రోమా సైనికులు వస్తారు. సైనికులు వచ్చి రే పౌలేడురా, పౌలు వెళ్ళిపోయాడు, ఇందాక పౌలుకు వాడు వాటర్ ఇచ్చాడు, ఎవడరా వాడు, వీడు గిన్నెడు నీళ్ళు ఇచ్చాడు చిన్న గిన్నెలో, వాడెవడరా వీడు, పట్టుకొని లోపలేయండి. అంతే, వాడు చేసింది అదొక్క పనే. తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తారు, బంధించేస్తారు. ఎన్ని సంవత్సరాలు ఉంచుతారో తెలీదు, బ్రతుకుంటాడో లేదో తెలియదు, చంపేస్తారో బ్రతుకుంచుతారో తెలియదు. ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులుగా, అసహ్యమైన పనులుగా, నీచమైన పనులుగా, ఎందుకు పనికిరాని పనులుగా, ఎందుకు పనికిరాని బ్రతుకుగా, ఎంతో ఇన్సిగ్నిఫికెంట్ లైఫ్ లాగా మనుషులకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పొడుస్తూ ఉంటారు. ఏంటి, ఏం సాధిస్తున్నావు, ఏం సాధిస్తున్నావు, ఏం సాధిస్తున్నావు? పౌలు అంటున్నాడు నీవు క్రియల్ని బట్టి కాదు రక్షింపబడింది, విశ్వాసాన్ని బట్టి. ఇంకా చెప్పమంటావా? ఆ విశ్వాసాన్ని కూడా కాపాడేది, ఆ విశ్వాసాన్ని కూడా తయారు చేసేది నువ్వు కాదు, దేవుడే. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు విశ్వసించావు. ఆయన ప్రేమించాడు కాబట్టి నువ్వు విశ్వసించావు. ఆయన ప్రేమించాడు కాబట్టి యాకోబు పశ్చాత్తాపడ్డాడు, ఇశ్రాయేలుగా మారాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు సంతానము దేవుని సంతానముగా అది నిలబడింది. ఆయన ప్రేమించాడు కాబట్టి. దేవుని ప్రేమ ఆఖరికి ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్, ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఈజ్ గాడ్స్ లవ్, అండ్ హిస్ లవ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఆయన ప్రేమ నిన్ను విడిచి వెళ్ళబోవట్లేదు. కాబట్టి నువ్వు ఎంత అవిశ్వాసంలో పడ్డా మళ్ళా విశ్వాసంలోకి వస్తావు. ఎంత అల్ప విశ్వాసంలో పడ్డా కొద్ది నిమిషాలే మరలా నువ్వు విశ్వాసంలోకి పుంజుకుంటావు. మరలా నువ్వు దేవుని కోసము ప్రయాసపడడం ప్రారంభం చేస్తావు. మరలా నువ్వు దేవుని కోసం బ్రతుకుతావు, దేవుని మీద ఆధారపడతావు, దేవుని వైపు చూస్తావు, దేవుని ప్రేమను ఆస్వాదిస్తావు. అంతే. నీ మీద నువ్వు చేయవలసిన టాస్కులు నీ మీద ఏం పడవు. నువ్వు క్రైస్తవురాలుగా మారితే, బ్యాప్టిజం తీసుకొని దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే నీ మీద ఏం స్పెషల్ ప్రెషర్ ఏమి ఉండదు. అంటే నువ్వు చేయవలసినటువంటి టాస్కులు నీ మీద బలవంతంగా దేవుడు రుద్దడు. నిన్ను ప్రేమిస్తాడు అంతే. నిన్ను ప్రేమిస్తే నీకు విశ్వాసం వస్తుంది. నీకు విశ్వాసం వస్తే నువ్వు పశ్చాత్తాపడతావు. నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు కోసం బ్రతుకుతావు. ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆటోమేటిక్గా అంటే మరి రోబోట్ లాగా జరుగుతాయని కాదు దాని అర్థం. దేవుడిచ్చే విశ్వాసం, నిన్ను ప్రేమించి దేవుడిచ్చే విశ్వాసము నీలోంచి కొన్ని స్పందనలు తీసుకొని వస్తుంది. ఏం స్పందించకుండా అట్లాగా ఉండమని కాదు. దేవుడు నీకు ఇవ్వబోయే విశ్వాసము, నీలో కొనసాగించే విశ్వాసం నీలో ఏం చేస్తుంది? కొన్ని స్పందనలు తీసుకొని వస్తుంది. యాకోబు దాక్కున్నాడు, దేవుని నుంచి దూరంగా ఉన్నాడు. ఒకరోజు బోరున ఏడ్చాడు. ఒకరోజు తన సంపద, తన ఉన్నవారు పరపతి, అతనికి ఉన్నటువంటి భార్యలు, పిల్లలు మొత్తాన్ని పంపించి వేశాడు. ఒంటరిగా నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో బిగ్గరగా ఏడ్చి ప్రాధేయపడి పశ్చాత్తాపడ్డాడు యాకోబు కదా. అలానే నా జీవితంలో, నీ జీవితంలో కూడా దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒక్కోసారి మధ్యలో మనం రెసిస్ట్ చేసినా, ఈరోజు రెసిస్ట్ చేసినా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే వచ్చే వారమైనా బోరున ఏడుస్తాను. ఒకరోజు ఏడ్చి ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొని బ్రతుకుని హృదయాన్ని సరి చేసుకొని ప్రభుకు మరలా దగ్గర అవుతాం. దేవుని ప్రేమ అంత గొప్పదో చూడండి. అది ఎన్నడూ మనల్ని విడిచిపెట్టని ప్రేమ, ఎన్నడూ విడిచిపెట్టదు. అది ప్రేమ. దానికి ఒక రీజన్ ఉంది. ఇంకా చెప్తా మీకు. దీనికి సపోర్టివ్ స్టేట్మెంట్ ఇంకోటి చెప్తాం అన్నాడు. అదేంటంటే, ఎందుకు దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టదంటే, అది ఆయన ప్రణాళిక కాబట్టి. ఆయన ప్రణాళిక కాబట్టి కదా అంతేనా? ఎస్. 16వ వచనం, 16 కాదు, 11వ వచనం చదవండి మరలా. పిలుచువాని మూలముగానే, పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము ఆయన సంకల్పమును బట్టి కదా. ఆయన సంకల్పం 16లో కూడా అదే మనం చూసాం. పొందగోరు వాళ్ళ వల్లైనను
కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. కరుణించు దేవుని వలననే అగును. అది దేవుడు సార్వభౌముడు కాబట్టి మనకి ఆదరణ. ఆయన కరుణించాలనుకున్న వారిని కరుణించగలడు, అనుకున్న వారిని వదిలేయగలడు. ముక్కు మొహం తెలియ నుండి ఎవడో తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసేటప్పుడు మాత్రం అమ్మో వీడితో నేను బ్రతకగలనా లేదా, వీడితో నేను ఉండగలనా లేదా అని మాత్రం ఆలోచన ఉండదు. లేకపోతే కొంతమంది అయితే వాళ్ళే చూసుకుంటారు, వీడైతే బెటరు, కాస్త బాగున్నాడు, డబ్బులు ఉన్నాయి, ఈ పిల్ల అయితే బెటర్, కాస్త బాగుంది, చూసుకుంటారు. ఈమెతోటి నేను కాపురం చేయగలనా లేదా, ఈయనతో నేను బ్రతకగలనా లేదా, ఈయనతో జీవితాన్ని పంచుకోగలనా లేదా. మనిషి అంతా పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకుందాం అనుకుంటారు, చేసేసుకుంటాం, అయిపోద్ది ఏదోటి. అవునా? ఏదైనా సీట్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఏ అండమాన్లోనో ఏ కాశ్మీర్లోనో వచ్చినప్పటికీ మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి సూపర్ జాబ్ అనుకో, ఏమి వెళ్ళిపోవడమే, ట్రైన్ ఎక్కడం వెళ్ళడం. అక్కడ నేను బ్రతకగలనా లేదా, అక్కడ తిండేంది తెప్పేంది ఏం ఆలోచన లేదు. టికెట్ బుక్ చేసుకోవడం, జంపు. నా బ్రతికుంటావా చస్తావా కూడా తెలియదు నీకు. వీటి గురించి అస్సలు ఆలోచన ఉండదు కదా. అలాంటి విషయాల్లో చాలా ధైర్యం ఉంటుంది కదా. అలాంటి విషయాల్లో అసలు చాలా నిబ్బరంగా ఉంటాం, చాలా డేరింగ్గా ఉంటాం, తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటాం, ఎక్కువ జాగు చెయ్యం. యేసు ప్రభుతో బ్రతుకుతావా అంటే ముందు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి, ఏంటో చాలా జాగ్రత్తగా ఏదో సిద్ధపాటు అవుతున్నట్టు, కట్టింగ్ అన్నమాట. ఇంత సిద్ధపాటు వేరే చోట ఉండదు కదా. నిన్ను ప్రేమించి నిన్ను ఎన్నుకొని నీ దగ్గరకు ఆయన సువార్తని పదే పదే తీసుకొచ్చి నీ హృదయాన్ని కూడా మెత్తన చేయడానికి ప్రయత్నిస్తూ, ప్రయాసపడుతూ, నీకు అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నిస్తూ, నీకు కావలసిన వాక్యాన్ని ఇస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు, నిన్నెన్నడూ నా ప్రేమ నీ నుండి దూరం అవ్వదని ఇన్ని వాగ్దానాలు చేస్తున్న దేవుడు, ఈయనతో బ్రతకడానికి మాత్రం భలే ఆలోచిస్తాం. సరే, రక్షింపబడిన వాళ్ళైతే ఈయన సేవ చేయడానికి భలే ఆలోచనలు, మామూలు ఆలోచనలు కాదు, చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నా, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, వాళ్ళు ఒక భార్య భర్త బాగా డబ్బులు సంపాదించారు, ఏదో సాఫ్ట్వేర్ ఏదో అమెరికన్స్ సంపాదించి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సంపాదించిన డబ్బులన్నిటితోటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ ఇండియాకు వచ్చి ఒక మంచి ప్రదేశం, కొండ ప్రదేశంలో వారు ఒక భూమి కొని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేసుకుంటూ, తర్వాత ఈ మినిమలిజం అని వాళ్ళు తక్కువ గార్బేజ్ ప్రొడ్యూస్ చేయడం, ఇట్లాంటి కొంత లైఫ్ స్టైల్ పెట్టుకొని హెల్దీ లైఫ్ ఉండాలి, ప్రశాంతమైన ప్యూర్ ఎయిర్ పీల్చుకోవాలి అని వాళ్ళ ఫిలాసఫీ ఏదో ఎక్కువ కాలం బతకాలనో లేకపోతే సంతోషంగా ఉండాలనో ఏదో వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం వాళ్ళు వచ్చారు. వాళ్ళు చక్కగా చిన్న ఇంట్లో ఉంటారు. వారు ఏంటంటే పెద్ద పెద్ద వస్తువులు కావాలి, అవి కావాలి, ఈ కావాలి, వాడు గుర్తించాలి, ఈడు గుర్తించాలి, వాడి దృష్టిలో నేను గొప్పగా ఉండాలి, వీళ్ళ గొప్పగా ఉండాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ఫంక్షన్కి నగలేసుకొని వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో, ఆ ఫంక్షన్లో ఆడు కనపడి ఏమంటాడో, ఈ ఫంక్షన్లో ఈడు ఏమంటాడు, ఇవన్నీ ఏమి లేకుండా ప్రశాంతంగా వాళ్ళు
సంపద లేదు, ఏమీ లేదు. వాళ్ళ చెట్లే వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ అన్నమాట. కావాల్సిన ఆహారం అంతా కూడా చెట్లు ఇస్తాయి, తింటారు, ఉంటారు. ఎందుకు మీరు ఇలాంటి సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, మీరు చాలా మిలియనియర్స్ కదా అని అంటే, వాడు ఏదో వాడి ఫిలాసఫీ వాడు చెప్పాడు. ఏదో పిచ్చి ఫిలాసఫీ కోసం వాడు సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చి ఇక్కడ బ్రతుకుతా ఉన్నాడు. ఏదో పిచ్చి ఫిలాసఫీ కోసం, ఏదో 4 రోజులు ఎక్కువ కాలం బతకాలనే తాపత్రయం కోసం వాడు ఊరకనే పెద్ద నిర్ణయం తీసేసుకొని జస్ట్ లైక్ దట్ ఉద్యోగాలు వదిలిపారేసి ఉన్న డబ్బులతో ఇండియా వచ్చేసాడు. ఊరకనే పిచ్చి రీజన్స్ కోసం, పిచ్చి లాజిక్ కోసం. నిత్య జీవం కోసం నువ్వు ఒక చిన్న నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. నేను ఒక చిన్న నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నిత్య జీవము దేవుడు ఇచ్చిన దేవుని కోసం, ఆయన కోసం బ్రతకడం నిమిత్తము ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం మనం. చాలా కఠినంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవాలంటే. అనేకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. తప్పు చేస్తున్నానేమో అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి మనసు లేదు. మనమే ఆలోచించుకుంటాం, ఏంటి తప్పు, ఈ తప్పేమో అది తప్పేమో అని. దేవుణ్ణి ఆశ్రయించే మనసు లేదు. దేవుని రక్షణను ఆశ్రయించే మనసు లేదు. దేవుని రక్షణను నిశ్చయపరుచుకునేటువంటి ప్రక్రియ లేదు మనకి. దేవుని రక్షణ నిశ్చయపరుచుకునే ప్రక్రియ ఉంటే ఇదిగో పౌలు చెప్పిన మాటలను వింటాం. ఇదిగో రక్షణ అంటే ఏంటో ఇలాంటి వాక్యాల ద్వారా నేర్చుకుంటాం. రక్షణలో ఎంత లోతుందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రణాళిక ఉందో దేవునికి అనేది ఇటువంటి మాటల ద్వారా మనం నేర్చుకుంటాం, అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకొని ఏం చేస్తాము, ఇంత చేశాడు దేవుడు నాకు రక్షణ ఇవ్వడానికి, కాబట్టి నన్ను రక్షణలో కొనసాగించుకోవడానికి కూడా ఆయన 100కి 100% సమర్థుడు. నేను ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకే నేను ఆన్సర్ చెప్పుకుంటూ ఆయన నిమిత్తము కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఆయన నిమిత్తం ఆయనలో ముందుకెళ్ళడానికి నేను నా జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ నేను ముందుకెళ్తా ఉంటే నన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ప్రయాసపడు వారి వలనైనను పొందకోరు వాళ్ళ వలనైనను ఏది జరగట్లేదు, కానీ కనికరించు దేవుని వలననే సమస్తం జరుగుతుంది అని పౌలు చెబుతున్నాడు కదా. కాబట్టి నేను ప్రయాస పడతా. నా ప్రయాసను బట్టే అన్నీ జరుగుతాయంటే భయం వేయాలి కదా. ఈ ప్రయాస నేను కొనసాగించగలను. నీ ప్రయాసను బట్టి కాదు అంటే ప్రయాసపడడానికి భయం ఏంటి? సంతోషంగా ప్రయాసపడతాం. బలహీనత వస్తే పడతాం, మళ్ళా పశ్చాత్తాపడతాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుంటాం, మళ్ళా లేస్తాం, మళ్ళా పడితే మళ్ళా పడతాం, మళ్ళా లేస్తాం. అంటే విశ్వాసంలో, పాపంలో కదా నేర్పి విశ్వాసం. సన్నగిలిపోతూ ఉంటాం. ఓకే కదా. అలా సన్నగిలిపోయినప్పుడు ఒక్కోసారి పాపం కూడా చేస్తాం. కానీ చేస్తాము అనే మాట చెప్పడానికి నాకు ధైర్యం చాలదు. ఎందుకంటే పాపం అంటే దేవునికి చాలా అసహ్యమైనప్పటికీ నీకు విశ్వాసం ఇచ్చిన దేవుడు మాత్రం నిన్ను ఖచ్చితంగా నడిపించుకుంటాడు. నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి. ప్రభు కోసం ఇంకా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం పెట్టు, ప్రయాసపడు. నీ జీవితాన్ని పణంగా పెట్టు ప్రభు సేవ కోసం. కఠినమైన నిర్ణయాలు తీసుకో. దేవుని కోసం నీ జీవితాన్ని ఇచ్చేసేయి, నీ కెరీర్ని ఇచ్చేసేయి, నీ ఆలోచనలు ఇచ్చేసేయి, నీ స్నేహితుల్ని ఇచ్చేసేయి. నీ ఆలోచనలు ఇచ్చేసి ముందుకెళ్తా ఉండు. ఎంత ఇచ్చేసి ఉపయోగం ఉంటుందంటావా ప్రభువా? ఇవ్వాలనే ఉంది కానీ ఉపయోగం ఉంటుందా? నా సమయాన్ని ఇచ్చేయాలనే ఉంది నీకు,
నా ఆలోచనలన్నీ నీకే ఇచ్చేద్దామని ఉంది, కానీ ఉపయోగం ఉంటుందా? మేబీ ఐ విల్ మెస్ అప్ ఇన్ ద మిడిల్. నేను పాడు చేస్తానేమో, ఉపయోగం ఉండదేమో. ఎస్, ఖచ్చితంగా నువ్వు పాడు చేస్తావు. ఎస్, ఖచ్చితంగా పడిపోతావు. ఎస్, ఖచ్చితంగా బలహీనతలో పడతావు. ఖచ్చితంగా పాడు చేస్తావు ప్రాసెస్ని. కానీ నువ్వు ప్రయాసపడు. నీ ప్రయాసను బట్టి కాదు రిజల్ట్ వచ్చేది. పొందాలనే కోరికని బట్టి కాదు రిజల్ట్ వచ్చేది, కనికరించే నన్ను బట్టి. నువ్వు పడుతుంటావు, లేస్తుంటావు, పడుతుంటావు, లేస్తుంటావు. నేను వదిలేసిన దాన్ని బట్టి ఏం దొరుకుతుంది నాకు అనుకుంటా ఉంటావు. కాలం గడుస్తుంది, సంవత్సరం గడుస్తుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడుస్తాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ, నీ జీవితం ద్వారా దేవుడు పరచబడినటువంటి సందర్భాలు అనేకమైనవి కనిపిస్తాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? కొన్ని ఆత్మల రక్షణకు నువ్వు కారణమవుతావు. ఎప్పుడు జరిగింది ఇది? నీకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆదరణ ఇంకేమన్నుందా? ఎందుకంటే ఆగిపోకుండా ముందుకెళ్ళడానికి మనకు ఎంకరేజ్మెంట్ ఇంకేదన్నా ఉంటుందా చెప్పండి? ఈ విషయం విన్నాక కూడా ఇంకా ఆగిపోయి అక్కడే ఉండగలుగుతారా? ఈ విషయం విన్నాక కూడా మీ జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వకుండా ఇంకా ఉండొద్దు. ప్రభు దగ్గరికి రా. ఒకవేళ ప్రభువులో ఉన్నవాడివైతే, ఉన్నదానివైతే ప్రభు కోసం ఇంకా ముందుకెళ్ళడానికి నిర్ణయాలు తీసుకో. ప్రభుకి జీవితాన్ని సమర్పణ చేయి. సజీవ యాగముగా దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేయి. చూడండి, ఇంత గొప్పగా విశ్వాసులను ఆదరిస్తూ ఉంటే స్టిల్ ఇంకా కొంతమంది దేవునికి ఎదురు చెప్తా ఉంటారంట. పౌలుని ఇరికించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమందికి అసలు పౌలు ఏం మాట్లాడుతున్నాడో, ఎంత ఆదరణకరమైన విషయాలు మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లా. ఈ రోజుకి కూడా అర్థం కావట్లా. ఇంత ఆదరణ ఉంది అని ఈ వాక్యాల్ని ఈ విధంగా వివరిస్తుంటే కొంతమందికి ఇష్టం కూడా ఉండట్లా. అదేంటి, ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు పౌలు. 19 చూడండి. యూ విల్ సే టు మీ దెన్, వై డస్ హీ స్టిల్ ఫైండ్ ఫాల్ట్? ఫర్ హూ రెసిస్ట్స్ హిస్ విల్. ఇంత చెప్పిన తర్వాత మళ్ళా అదే కోత. ఏమంటారట? అట్లయితే ఎదిరించిన వాడేవాడు? ఆయన ఇంకా నేరం ఎట్లా మోపుతాడు అని చెప్తారంట. ఆయన నేరం ఎట్లా మోపుతాడు? కొంతమందిని ఆయన ప్రేమించి ఆయనను గుర్తుపట్టేలాగా, ఆయన మీద విశ్వాసం ఉంచేలాగా కొంతమందిని చేస్తున్నాడు. కొంతమంది మీద ఆయన కనికరం చూపించట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫరో గురించి మనం లాస్ట్ వీక్ చూసాం. ఫరోని కనికరించలేదు, ఇశ్రాయేల్ని కనికరించాడు. ఏశావుని కనికరించలేదు, యాకోబుని ప్రేమించాడు కదా. అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? వారిని కనికరించలేదు, వీరిని కనికరించాడు. ఎవరిని కనికరించాల్సిన అవసరం లేదు, కనికరించకూడదు కూడా. మనుషులు చేసిన పాపాలని బట్టి ఎవ్వడు కనికరానికి పాత్రుడు ఎవడు లేడు ఇక్కడ. కానీ కొంతమందిని కనికరిస్తున్నాడు. అది దేవుని గొప్పతనం అది. కొంతమందిని కనికరించట్లేదు అంటే దేవుడు వారితోటి పాపం చేయిస్తున్నాడని కాదు. ఫరోతోటి దేవుడు పాపం చేయించాడని కాదు. ఫరోని కఠినపరిచాడు అని అంటే ఫరో కఠినమైపోయాడు. కానీ ఆ కఠినత్వం నుంచి బయటికి రావడానికి ఫరోకి దేవుడు అవకాశం ఇవ్వలేదు అని అర్థం. ఫరో తన సొంత ఆలోచనల్ని బట్టి ఫరో పాపం చేస్తున్నాడు. ఫరో పాపపు తలంపులు కలిగి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని హింసిద్దామనే ఆలోచనలోనే, ఆ పాపపు తలంపుల్లోనే ఫరో ఉన్నాడు. వాళ్ళని పానివ్వకూడదు, వాళ్ళని జీవితాంతం ఇక్కడే, తరతరాలు ఇక్కడే వాళ్ళని చంపి
వాళ్ళ చేత పనులు చేయించుకోవాలని చెప్పి ఫరో ఇష్టపడుతున్నాడు. ఫరో పాపం చేస్తున్నాడు. ఆ పాపము నుండి పశ్చాత్తాపడి, అయ్యో నేను దేవుని ప్రజల్ని ఇలా చేస్తున్నానేంటి, అయ్యో జీవము కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు కదా, నేను ఆ విగ్రహాలను పూజిస్తున్నాను, విగ్రహాలని పూజించి యెహోవా దేవుణ్ణి విసర్జించి ఆయన ప్రజల్ని కూడా హింసిస్తున్నానే, అయ్యో అనేటువంటి పశ్చాత్తాపము వాడిలో కలగడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లా. అదే కఠినపరచడం అంటే. అటువంటి హృదయము వాడికి దేవుడు వాడికి రావడానికి దేవుడు అనుమతి ఇవ్వట్లా. దాన్నే కఠినపరచడం అన్నాడు. అంతేకాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయంలో నుంచి పశ్చాత్తాపడడానికి పడకుండా కఠినంగా ఉన్నాడు? కఠినం అంటే ఏంటి? లూజ్ అయిపోకుండా గట్టిగా ఉండడం కదా. అసలు గట్టిగా అయ్యింది ఎవడు? ఫరోనే. వాడే అయ్యాడు. వాడికి ఉన్న పాపం వల్ల, పాపపు స్వభావం వల్ల వాడే ఎట్లాగైపోయాడు? గట్టిగా అయిపోయాడు. వాడే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాల్లో నుంచి లూజ్ అవ్వకుండా దేవుడు అట్లానే వాడిని ఉంచేశాడు అన్నమాట. వాళ్ళ పశ్చాత్తాపం రాకుండా దేవుడు అలాగనే వాడిని ఉంచేశాడు. పాపము చేయిస్తున్నది దేవుడు కాదు. కొంతమందికి విశ్వాసమును పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నాడు. కొంతమందికి విశ్వాసం పశ్చాత్తాపాన్ని దేవుడు ఇవ్వట్లేదు. సో దేవుని ఇష్టం అది. ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు పాపం చేసిన కూడా కాకుండా మళ్ళీ నాకు విశ్వాసమి, నాకు పశ్చాత్తాపమి అని అడిగేంత ధైర్యమా? బలవంతాన నాతో పాపం చేయించావు అంటే అర్థం ఉంది, నేనే పాపం చేశాను, నేనే కొవ్వెక్కి పాపం చేశాను. పాపం చేసి ఆ పాపం నుంచి పశ్చాత్తాపం నాలో కలిగించు అని అడగడం ఎంత చండాలంగా ఉంటుంది. మనుషుల మధ్యలో చూడండి, ఇంకొకరు వ్యతిరేకంగా నువ్వు ఏదైనా తప్పు చేసావు, పాపం చేసావు, ఒకరి గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పావు, లేకపోతే ఏదైనా నష్టపరిచావు, లేకపోతే దేవుని యొక్క అద్వితీయ కుమారుడిని చంపినట్లు నువ్వేం చేసావు అంటే నీ స్నేహితురాలి కుమారుడిని చంపేశావు. చంపేసి స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నావు అంటే, నాకు పశ్చాత్తాపం కలిగిస్తే నేను పశ్చాత్తాపడి మంచిగా మారతా అని చెప్పగలుగుతామా మనం? అట్లాగా చెప్పలేం కదా. పాపం చేసింది ఎవరు? మనమే. మన పాప స్వభావాన్ని బట్టే మనం పాపులుగా ఉన్నాం. గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ సిన్, బట్ ఆయన కఠినపరుస్తూ ఉన్నాడు. విశ్వాసం వాళ్ళలోకి రాకుండా కఠినపరుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం రాకుండా కఠినపరుస్తా. పశ్చాత్తాపం అంటే 2 sides ఆఫ్ ద కాయిన్. విశ్వాసం వచ్చినప్పుడు పశ్చాత్తాపం వచ్చేస్తుంది. బోత్ ఆర్ 2 sides ఆఫ్ ద కాయిన్. ఓకే, విశ్వాసం అనేది పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ రిపెంటెన్స్ ఇస్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతుంది దేవుడు కనికరిస్తున్నప్పుడు. సో ఆ కనికరము ఫరో మీద లేదు. సో ఎవరిని కనికరిస్తానో వాడిని కనికరిస్తాను, ఎవరిని కఠినపరుస్తానో వాడిని కఠినపరుస్తాను. ఫరోని కఠినపరిచాను అని చెప్పి ఫరో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి అక్కడ అరే ఫరో అంతటి వాడిని కఠినపరిచాడు, నన్ను కనికరిస్తున్నాడు, నాకు సువార్త చెప్పిస్తున్నాడు, నన్ను పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు కదా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, ఎంత గొప్ప ఆధిక్యత నాకు దొరికింది అని ఆలోచించాల్సింది బోనిచ్చి, మామూలుగా అయితే ఈ విధంగా ఆలోచిస్తారు కదా, అలాగ ఆలోచించాల్సింది బోనిచ్చి, అలా కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారు తెలుసా? అందులో కూడా ఒక కన్ఫ్యూజన్ని తీసుకొని వస్తున్నారు. కన్ఫ్యూజన్ లేని దగ్గర కన్ఫ్యూజన్ని తీసుకొని వస్తున్నారు. ఏ కన్ఫ్యూజన్ లేదు అక్కడ, అవసరం లేదు, ఆ ప్రశ్నకి అవసరం లేదు అక్కడ, అసలు అవసరం లేని ప్రశ్న అది. ఏం ప్రశ్న? మరి దేవుడే కఠినపరిస్తే దేవుడే ఎందుకు శిక్ష విధించాడమ్మా?
దేవుడే కఠినపరుస్తున్నాడు కదా. దాని ఆన్సర్ ఏంటో తెలుసా? ఒరే, కఠినపరిచింది పశ్చాత్తాపడకుండా కఠినపరిచాడు, పాపం చెయ్యమనలేదుగా. అర్థమైందా? అది ఆన్సర్. యాక్చువల్గా సింపుల్ ఆన్సర్ ఏంటది? దేవుడు కఠినపరిచింది పాపం చెయ్యమని కాదు, చేసిన పాపానికి పశ్చాత్తాపడకుండా వాడిని కఠినపరుస్తున్నాడు. పాపం చేయించేవాడు కాదు దేవుడు, విశ్వాసం ఇవ్వట్లా వాడికి, అంతే. అది ఆన్సరు. ఈ ఆన్సర్ని నెక్స్ట్ వర్స్ నుంచి 29 వర్సెస్ వరకు, 29 వర్సెస్ కాదు, ఈ అధ్యాయం లాస్ట్ వరకు అంటే 33 వరకు కూడా ఇది సింపుల్ ఆన్సర్. సింపుల్గా చెప్తే మన వాళ్ళకి ఎక్కదగా, కాబట్టి 33 నెక్స్ట్ ఈ చాప్టర్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ సింపుల్ ఆన్సర్నే వివరించుకుంటా వస్తాడు పౌలు. ఓకే, తర్వాత మీరు ధ్యానం చేయవచ్చు. నేను అన్నీ ఇవాళ చెప్దాం అనుకుంది కూడా నేను చెప్పలేను, ఇప్పుడు నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. 21 చూసి మనం ముగించేసుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు? మరి దేవుడే కఠినపరిచాడు కదా, మరి దేవుడు కఠినపరిస్తే ఆయన్ని ఎవరు ఎదిరించగలరు? ఆయన కఠినపరిస్తే ఎవరు ఎదిరించలేరు కదా అని చెప్పింది ఒకటి, ప్రశ్న వేసేది ఇంకో దాని గురించి అనమాట. చాలామంది దుష్టులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా. క్రైస్తవ వ్యతిరేకులు, చెడు బోధల్లో ఉన్నటువంటి వారు డిబేట్లు చేసేటప్పుడు ఇట్లాంటి తిక్కల పనులు చేస్తారు. మనం చెప్పేది ఒకటి, మళ్ళీ వాడు వేసే ప్రశ్న ఇంకో దాని గురించి వేస్తాడు. మనం చెప్పే కాంటెక్స్ట్ అంతా మార్చేస్తాడు అనమాట. అప్పుడు దాకా ఒక దాని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తే వాడు వేసే ప్రశ్న అసలు ఎక్కడి నుంచో తీసుకొని వస్తాడు ఆ ప్రశ్నని. అప్పుడు దాకా ఎన్నోళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు ఒక దెబ్బతో. అంటే బ్రెయిన్ లేని వాళ్ళు అయితే, బ్రెయిన్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు అలాంటి ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సైతాను సంబంధులు. ఇటువంటి వాళ్ళ గురించి పౌలు కూడా చాలా చెప్పాడు. వీరు లేనిపోని వాగ్వాదాలు తెచ్చేటువంటి వారు, ఇట్లాంటి వారికి దూరంగా ఉండండి అని పౌలు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సంఘానికి. సో అవన్నీ చెప్పడం ప్రారంభంలోనే మరి పౌలు కోపం వచ్చేసినట్టుంది. సింపుల్ ఏంటంటే, అరే నేను చెప్పింది ఒకటి, నువ్వు అడుగుతుంది ఇంకో దాని గురించిరా. నీకు బ్రెయిన్ ఉందో లేదో తెలియట్లేదు, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను చెప్పింది వేరే దాని గురించి, నువ్వు అడుగుతున్నది వేరే దాని గురించి అని సింపుల్గా చెప్పాలి. కానీ ఫస్ట్ పౌలుకి కోపం వచ్చేసింది. ఏమంటున్నాడంటే, ఆన్ ద కాంట్రరీ, సరే చెప్తా, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తా, కానీ అది కొంచెం పక్కన పెట్టు. ఆన్ ద కాంట్రరీ, అది పక్కన పెడితే, అది అట్లుండగా చదువు. ఇరవై అవును కానీ నాకు తెలియక అడుగుతా, మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? చాలు. దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవురా? ఈ మాటలు మాట్లాడింది ఎవరు? 11వ అధ్యాయం వచనంలో దేవుడు. 16వ వచనంలో మాట్లాడింది ఎవరు? ఫరోతో దేవుడు. 11వ వచనంలో మాట్లాడింది ఎవరు? మన రెబెకాతో దేవుడు. దేవుడికి ఎదురు చెప్తావేంటి? లాజిక్ ఎక్కువైపోయిందా? దేవునికి ఎదురు చెప్తావేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఎదురు చెప్పడానికి వీల్లేదు. కానీ అంతటితో ఆపేట్లా పౌలు. దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడు అని అంతటితో ఆపేట్లా చెప్తున్నాడు. 33 వచనాలు ఉన్నాయి తర్వాత, మనం తర్వాత చూద్దాం. అందులో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఆ ప్రశ్న అడగడం ద్వారా దేవునికి ఎదురు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వెవడివి? ఆయన సృష్టికర్త. నీకేం తెలుసు? నీకేం జ్ఞానం ఉంది?
సృష్టి గురించి జ్ఞానం ఉందా? ఏం జ్ఞానం ఉంది నీకు? ఎంత తెలుసు నీకు? దేవునికి ఎదురు చెప్పే అంత సీను నీకు లేదు. హూ ఆర్ యు టు ఆన్సర్ బ్యాక్ టు గాడ్? తర్వాత కంటిన్యూ. నన్ను ఎందుకు ఇలాగ చేసిదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. చాలు, అంతటితో మనం ముగించుకుందాం. ఏంటంట? నన్నెందుకు ఇలాగూ చేసిదివని రూపింపబడినదంటే ఒక ముద్ద, ఒక మట్టి ముద్ద ఉంది. ఆ తర్వాత మనకి ఆ అనాలజీ తీసుకొస్తాడు, కుమ్మరివాణి యొక్క అనాలజీ తీసుకొస్తాడు. కుమ్మరివాడు ఒక ముద్దని, మట్టి ముద్దని తీసుకుంటాడు. మట్టి ముద్దతోటి ఒక గ్లాసుని లేదా ఒక పాత్రని రూపిస్తాడు. రూపింపబడినటువంటి ఆ మట్టి ముద్ద లేకపోతే ఆ పాత్ర, నన్ను ఎందుకు గ్లాసుగా చేశావు, నన్ను ఎందుకు ప్లేటుగా చేయలేదు అని అది అడుగుద్దా? నన్నెందుకు ఈ విధంగా అందరూ త్రొక్కి లేకపోతే అందరూ ఉమ్మి వేసేటువంటి ఒక పాత్రగా నన్ను చేశావు, నన్ను ఎందుకు ఒక మంచి శిల్పంగా చేయలేదు, అందరు షోకేస్లో పెట్టుకునే శిల్పంగా ఎందుకు చేయలేదు, ఇంటి బయట గుమ్మం ముందు కాళ్ళు కడుక్కోవడానికి పెట్టే పాత్రగా నన్ను ఎందుకు చేశావు అని ఆ పాత్ర కుమ్మరి వాడిని అడుగుద్దా? ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడు? ఎవరన్నా ఊహించగలరా? ఈ ప్రశ్న ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎవరన్నా చెప్పగలరా? ఇక్కడ ఆ మేధావులు అనుకునే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? పౌలు, దేవుడు మరి ఫరోని కఠినపరిస్తే పాపం ఫరో ఎట్లా మారు మనసు పొందుతాడు పౌలు? దేవుడన్నా తప్పుడై ఉండాలి, నువ్వన్నా తప్పుడు బోధకుడు అయి ఉండాలి. ఫరోని పాపం కఠినపరిస్తే పాపం ఫరో ఏశావుని ప్రేమించలేదు కదా, పాపం ఏశావు ఎందుకు పాపం ఏశావుని అట్లా చేశాడు దేవుడు? ఏశావుని కూడా ప్రేమించి ఉండొచ్చుగా, ఫరోని కూడా కఠినపరచకుండా కనికరించి ఉండొచ్చుగా, ఫరోని ఎందుకు కనికరించలేదు? పాపం ఫరో. అంటే పౌలు వారి మొహం మీద చెప్పుతో కొట్టినట్టు ఏమంటున్నాడంటే, ఒరే, దేవుడు నీకు విశ్వాసం ఇస్తే, దేవుడు నీకు సువార్త అందిస్తే, దేవుని కోసం నువ్వు బ్రతకాలని నువ్వు నిర్ణయం కనుక తీసుకుంటే నీకింత ఆధిక్యత ఉంది, దేవుడే సమస్తం చూసుకుంటాడు, ఆయనే నడిపించుకుంటాడని ఇంత ఆదరిస్తుంటే నీకు ఎక్కట్లేదంటరా? ఇంత సంతోషించాల్సినటువంటి పరిస్థితి నేను చెప్తా ఉంటే ప్రభు సన్నిధిలో సాగిలపడి, ప్రభా నాకు ఈ రక్షణ ఇచ్చావు, ఈ రక్షణ గురించి నాకు తెలియజేస్తున్నావు, కనీసం ఫరోకి కనీసం ఈ రక్షణ గురించి నువ్వు తెలియచేయలేదు, నాకు తెలియచేసావు, నేను ఎంత ధన్యుణ్ణి అని నువ్వు గుర్తించి ఆ రక్షణని అందుకొని ఆ రక్షణని కొనసాగడానికి నువ్వు ప్రయత్నం చేయాల్సింది మనిచ్చి ఏంట్రా నీ ప్రశ్నలు? నువ్వే దుస్థితిలో ఉన్నావు. ఫరో ఎంత దుస్థితిలో ఉన్నాడో నువ్వు అంతకంటే దుస్థితిలో ఉన్నావు. ఫరో ఎంత నరకానికి పాత్రుడో నువ్వు కూడా అంత నరకానికే పాత్రుడివి. నిన్ను కనికరిస్తే అంతే చాలు అనుకోవాలి కానీ ఫరో మీద జాలి చూపిస్తావేంటి? ఏశావు మీద జాలి చూపిస్తావేంటి? ఫరో ఏమన్నా అడిగాడా? ప్రభువా, నువ్వు నన్ను కట్టిపరుస్తున్నట్టున్నావు, నేనేమో నీ బిడ్డగా మారాలని ఉంది, నాకేమో ఈ విగ్రహాలన్నింటినీ తీసేసి యెహోవా దేవుడి భక్తుడిగా నేను మారిపోవాలని ఉంది, నాకేమో ఆ విశ్వాసం రావట్లేదు, నువ్వు నాకు ఇవ్వట్లా అన్నాడా ఫరో? అన్నాడా? ఎవడా యెహోవా? నా విగ్రహాలు నాకున్నాయి, నా దేవుళ్ళు నాకున్నారు, యెహోవా లేదు, యెహోవా ప్రజలు లేదు, వాడు నా బానిసలుగా ఉండాలి. మోషే వచ్చి ఒప్పకరే
యెహోవా అంటే నీకు అర్థం కావట్లేదా? ఇన్ని తెగుళ్ళు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, నీకు అర్థం కాలేదా ఇంకా అంటే అప్పటికి వాడికి సిగ్గురాక, అప్పటికి వాడికి గర్వం తగ్గక, పదండ్రా మళ్ళా వెళ్దాం. ఏంటంట యెహోవా ఎవడు అని వాడు గర్వంతో వాడు హీరోలాగా రథాలు వేసుకొని వెళ్ళాడు, మునిగి సచ్చాడు. వాడు అడిగాడా దేవుడు అన్యాయస్తుడు ఎలాగవుతాడు? దేవుడు అన్యాయస్తుడు ఎలా అవుతాడు? అవుతాడా? చెప్పండి చెప్పండి. వాడు పుట్టి బ్రతికి పెళ్లి చేసుకొని కుమారుని కానీ రాజ్యాన్ని పరిపాలన చేసి వాడికి కావలసినటువంటి వస్త్రాలు కుట్టించుకొని తిని తాగి సుఖిస్తా గొప్ప రాజుగా వాడు పరిపాలన, ఈజిప్ట్ అనేటువంటి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే దేవుడు చూస్తా దీర్ఘశాంతముతో ఊరకున్నాడు. దేవుడిని తెలుసుకోకుండా పాపంలో బ్రతుకుతూ ఉంటే ప్రశాంతంగా దేవుడు వాడిని ఉండనిచ్చాడు. ఉండనివ్వడమే గొప్ప. ఇంత చేస్తే వాడు దేవుని ప్రజల్ని తరుముకుంటూ వెళ్తాడా? వాడు ఎవడ్రా యెహోవా అంటాడా? ఇన్ని సూచక్రియలు చేస్తే, ఈజిప్టుని గడగడలాడిస్తే దేవుని శక్తి అప్పటికి తెలుసుకోకుండా యెహోవా ప్రజలకు ఎదురుగా వెళ్తాడా? వాడికి మళ్ళా వీళ్ళకి జాలి చూపించడం. చెప్తున్నా ఆయన, వాడేమన్నా అడిగాడా దేవుణ్ణి? నాకు దేవుని బిడ్డగా మారాలని ఉంది, అయినా మారలేకపోతున్నాను, దేవుడు నన్ను కఠినపరుస్తున్నాడంటే అప్పుడు దేవుడు అన్యాయస్తుడు. వాడేమన్నా అడిగాడా? మరి దేవుడు అన్యాయస్తుడు అట్లాగా అవుతాడు? వాడు అడగలేదే. ఏశావు అడిగాడా? నేను కూడా యాకోబులాగా అంటే ఏశావు ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడంటే ఆశీర్వాదాలు లేకపోయినాయి అని ఏడ్చాడు అంతే. యెహోవా దేవుని కోసం ఏడవలా ఏశావు. దేవుడు లేడు ఏశావు యొక్క హృదయంలో. దేవుని కోసం ఏడవలా. అని నేను దేవుని కోసం ఏడ్చినా కూడా దేవుడు నన్ను ఎన్నుకోలేదు కాబట్టి నన్ను వదిలేశాడు అని ఏశావు ఏమన్నా బాధపడుతున్నాడా? దేవుడు నన్ను ఎన్నుకోకుండా నాకు విశ్వాసం సరిగ్గా ఇవ్వట్లా, నాకు రావట్లా విశ్వాసం, నాకేమో దేవునిలో ఉండాలనుంది, నాకేమో విశ్వాసం రావట్లా అన్నాడా ఏశావు ఏమన్నా? అనలా. ఎందుకో తెలుసా ఫరో అయినా ఏశావైనా కొమ్మని వాని చేతిలో మట్టి లాంటి వారు. కొమ్మరి వాడు దేవుడు, దేవుని చేతిలో మట్టి వంటి వారు. మట్టి ఎలా రూపిస్తే అలా ఉంటుంది. కుక్కు బ్యాక్ మందం మంచి విగ్రహంలాగా రూపిస్తే దర్జాగా వెళ్ళి షోకేస్లో ఉంటుంది. మంచి జగ్గులాగనో లేకపోతే రాతి బాణలాగనో లేకపోతే తొట్టిలాగనో రూపిస్తే ఆ పశువుల కొట్టంలో కుడితి అందులో పోస్తారు, చక్కగా అక్కడ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగానే ఉంటుంది. అని అడుగుద్దా నన్ను ఎందుకు ఇక్కడ పెట్టావు? ఆడ పెట్టచ్చుగా నేను అడుగుద్దా? అడగదు. అలాగనే ఫరో కూడా అడగట్లా, ఏశావు కూడా అడగట్లా. మధ్యలో నీకెందుకు? నువ్వు అడగగలుగుతున్నావు అని అంటే దేవుడు నిన్ను ప్రేమించాడేమో. ప్రభువా నేను ఇట్లా ఉండకూడదు అని నువ్వు అడగగలుగుతున్నావు అని అంటే దేవుడు నీకు జీవం ఇస్తున్నాడు. ప్రభువా ఈ పాప స్థితి నాకు వద్దు ప్రభువా, ఇదిగో మిగిలినటువంటి ప్రజల వలె, నీ ప్రజల వలె, ఇదిగో అన్నోళ్ళు ఉన్నారు, అక్కోళ్ళు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వాళ్ళలాగా నేను కూడా విశ్వాసిగా ఉండాలి, ఆరాధన చెయ్యాలి, నీకు సంబంధించిన దానిగా ఉండాలి, నీ కోసం బ్రతకాలి అని నీకు ఆలోచన కలుగుతుంది. కానీ నాకు ధైర్యం చాలట్లేదు, నా బలహీనతలు ఉన్నాయి అని నువ్వు అడుగుతున్నావంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని కాదా? నిన్ను విడిచిపెట్టట్లేదని నీకు అర్థం అవ్వట్లేదా? నీకు దేవుడు నాకు విశ్వాసం రాట్లా, విశ్వాసం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనడానికి నీకు ఎన్ని గుండెలు? దేవుని మీద నేరం మోపడానికి ఎంత ధైర్యం?
నీకు అలా కనిపించినప్పుడు గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకొని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేసుకో.